యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు. పెద్దేవం క్రీస్తు సంఘం, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు మాట యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనం. ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ప్రశ్న. అంటే దేవుడే మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు శిక్షించడానికి ఈ సృష్టిలో ఏది ముందుకు రాగలదు? ఏది ధైర్యం చేయగలదు? ఏది ఆయన మాటను ధిక్కరించి నిలబడి మనలను శిక్షించగలదు? ఈ ప్రశ్న మనకున్నటువంటి విశ్వాసానికి అపారమైనటువంటి బలాన్ని చేకూరుస్తుంది. మనం చూస్తాము, మార్కు సువార్త 4వ అధ్యాయము 37 నుంచి 39 వచనాల్లో ఉన్నటువంటి మాటను మనం చాలాసార్లు చదువుతాం. నేను ఈరోజు ఎప్పుడు చదువుతున్నాను ఏంటి అని అంటే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను. ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఆ యొక్క పరిస్థితిని మనము ఆలోచన చేస్తే, సాయంకాల సమయము వారి యొక్క మీటింగ్కి వచ్చిన వారిని అందరినీ, ఆ సభకు వచ్చిన వారిని అందరినీ పంపించి వేసి వీరు మరి పడవ మీద ప్రయాణం చేస్తున్నారు. ప్రభువారు మరి నిద్రించుచున్నారు. శిష్యులు ఈ పడవ యొక్క నిర్వహణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే సమయము చీకటి. మనకు తెలుసు, తుఫాను రేగితే గాలి వేగం ఎంత ఉంటుందో, అలలు ఎంత ఎత్తుకి ఎగిరి పడతాయో. చుట్టూ చీకటి, ఏమీ కనపడినటువంటి పరిస్థితి. అలాంటి చీకటిలో, అలాంటి ఓరు గాలిలో, ఆ గాలి లేకపోతే ఆ అలలు వారిని మింగేసేటంత బలంగా ఉన్నప్పుడు ఆ గాలి చేత పడవ, ఆ నీళ్ల చేత పడవ నిండిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అప్పుడు వారందరూ ఎంతో ఆందోళన చెంది ప్రభు వారిని లేపారు. లేపినప్పుడు ఆయన సముద్రాన్ని సమాధానపరిచాడు. ఏంటా సమాధానము అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, అక్కడ అపాయము వచ్చింది. ఆ అపాయాన్ని తన మాట గద్దింపు చేత సమాధానపరిచాడు. అంటే మనుషుల చేత కాకపోయినా ఒక్కొక్కసారి మనకి ఈ సృష్టి చేత కూడా వైరం ఉంటుంది, లేదా ఈ సృష్టి చేత కూడా మనకి కొన్నిసార్లు ఆపదలు వస్తాయి. వాటిని అణిచేవాడెవరు? వాటిని ఆపేవాడెవరు? లేదా వాటిని మనకు సమాధానపరిచేవాడెవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే ఆ చీకటిలో అలలను వేసాడు, సమాధానపరిచినటువంటి ఆ వాక్యాన్ని మనం చదువుతున్నాం. రోమపత్రికలో మనం చదివితే 8వ అధ్యాయము 31వ వచనంలో మనం చదివితే అంటున్నాడు, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అంతే కదా. యోగ గ్రంథంలో చదువుకున్నాం కదా మొట్టమొదటిగా మనం. ఏమాట అది? దేవుడే సమాధానం ఇస్తే మనల్ని శిక్షింపగలవాడు ఎవడు? చూసారా? దేవుడే మన పక్షమునుంటే మనకు విరోధి ఎవడు? ఈ సృష్టి కాదు. పోనీ మన పొరుగువారా,
కాదు. పోనీ సాతానుడా? అది కూడా కాదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మనలను వాటి నుంచి విడుదల చేసి మనలను ఏం చేశాడు? ఆయన సమాధానపరిచాడు. దేవునికి మనకి సమాధానాన్ని ఇచ్చాడు. మనం మరొక వాక్యాన్ని చదువుకుందాం. చూద్దాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3-4 వచనాలని మనం చదువుదాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా? అద్దోన్లో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచితే ఏం జరిగింది? వారిని ఎంతో అలజడిలో కూడా వారికి ఏం కలిగించాడు? వాటిని శాంతపరచుట చేత వారికి పూర్ణ శాంతిని కలగజేశాడు. చూసారా? దేవుని మీద మనము ఆనుకొని ఉంటే ఎలాంటి అలజడులైనా, ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు అయినా ఆయన మనలను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అందుకనే 4వ వచనం కూడా చదివేద్దాం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవానే నమ్ముకొనుడి. ఏం చేయాలంట? యుగయుగములు యెహోవాని నమ్ముకోవాలి. ఈ లోకంలో మనం కొన్ని సంతృప్తులకే ఎంతో విధిగా ఆలోచన చేసుకుంటాం. కొన్ని సంతృప్తులు, కొన్ని సంతోషాలు, కొన్ని మనము సాధించినటువంటి విజయాలను బట్టి ఇన్ని చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మనకి ఈ లోకంలో మనం పొందేటువంటి సంతోషాలకు ఉండేటువంటి తేడా ఏంటో తెలుసా? ఆయన మనకి విరోధి అనేటువంటి వాడు లేకుండా చేసేటువంటి వాడు ఆయన పక్షంలో ఉంటే. కనుక ఎవరైనా ఉన్నారా? ఈ సృష్టినే నిమ్మలపరిచినటువంటి దేవుడు, సాతాన్నే తరిమినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చూసారా మన పక్షమున. ఇంకా విరోధి ఎవడు ఈ భూమి మీద? కనుక మనకు విరోధి అనేవాడు లేకుండా చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. కానీ ఇంకా నీవు విరోధి ఉన్నాడనే భయంతో బ్రతుకుతున్నాం. అందుకనే యుగ యుగంలో మనము నెమ్మది కలిగి ఉండాలంటే యెహోవాను నమ్ముకోవాలి. అందరికీ వందనాలు. దయచేసి ఇది చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అనేక మందికి మంచి విషయాలు వెళ్ళాలని మా యొక్క సంకల్పం. అందరికీ వందనాలు.